Good day to one and all. And yes, students, today we are going to explain a poem which is in English textbook, 10th class. That is Dust of Snow. It was a great poem written by Robert Frost. He is popularly known as the Voice of America. And he wrote many poems in a philosophical way, but they seem to be very physical and also very concrete. But the internal meaning of the poem will be very philosophical, and only an intellectual can understand the concept of the poem. The contents of the poem will be known to many people. Here also the content is very easy, that we can easily understand, but we have to know the concept of the poem. Here, if you want to go through this poem, two stanzas. The way a crow shook down on me the dust of snow from a hemlock tree has given my heart a change of mood and saved some part of the day I have put. ఇది ఎలా ఉందంటే, నేను ఒక విషపు వృక్షం కింద కూర్చొని ఉన్నాను. ఆ విషపు వృక్షం కింద కూర్చొని ఉన్న సమయంలో రాత్రంతా మంచు కురిసింది ఆ విషపు వృక్షం మీద. ఆ విషపు వృక్షం యొక్క కొమ్మల మీద ఒక ఒక కొమ్మ మీద ఒక కాకి కూర్చొని ఉంది. ఆ కాకి ఏం చేస్తూ ఉందంటే, తెల్లవారింది, అది ఆహారపు అన్వేషణ కోసం ఆ కొమ్మ మీద నుంచి ఆకాశంలోకి ఎగిరే ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఆ రాత్రంతా ఆ విషపు వృక్షం మీద కురిసిన మంచు బిందువుల తాలూకు చుక్కలు, నీటి బిందువులు ఆ కాకి యొక్క రెక్కల మీద ఉన్నాయి. అది ఎప్పుడైతే ఆకాశంలో ఎగరడానికి ఆ రెక్కలు విదిలించిందో, ఆ మంచు బిందువులు నా మీద పడ్డాయి. నా మీద పడగానే ఒక్కసారిగా నేను ఉలికి పడ్డాను. హ్యాస్ గివెన్ మై హార్ట్ ఏ చేంజ్ ఆఫ్ మూడ్. సడన్లీ నా యొక్క మూడ్ చేంజ్ అయిపోయింది. అప్పటి వరకు నేను ఆలోచిస్తున్న విధానంలో మార్పు వచ్చింది. నా మూడ్లో మార్పు వచ్చింది. నేను ఉన్నట్టుండి ఉలిక్కిపడి, ఏంటిది ఇలా జరిగింది, ఈ కాకి ఏంటి ఈ నీటి చుక్కలు నా మీద పడవేసింది అని ఉలిక్కిపడ్డాను. దాంతో ఏం జరిగింది అని చెప్తున్నాడంటే ఆ వ్యక్తి, పోయిట్, ఒక రోజులో నేను వృధా చేసే సమయం కొంచెం తగ్గిందని నేను చెప్పగలను అని చెప్తాడు. ఒక రోజులో నేను వృధా చేసే సమయం తగ్గింది కొంచెం. దీనివల్ల ఆ కాకి నా మీద, ఆ విషపు వృక్షం మీద కురిసిన మంచు బిందువులు తన రెక్కల మీద పడినప్పుడు, ఆ రెక్కల తాను విదిలించినప్పుడు, ఆ రెక్కల మీద నుంచి జాలువారిన మంచు బిందువులు తన మీద పడినప్పుడు తన మూడు మారిందని, తను ఉన్నట్టుండి మామూలు స్థితిలోకి వచ్చాడని, అంతవరకు ఏదో ఒక ఆలోచనలో ఉండినాడని, అది అలా ఆలోచిస్తూ ఉండడం వల్ల సమయం వృధా అయినట్టే అని అతని భావన. అందువల్ల ఈ కాకి ఎప్పుడైతే ఆ నీటిని విదిలించుతో నా మీద, నేను స్పృహలోకి వచ్చాను, నేను మామూలు స్థితిలోకి వచ్చాను, ఆ రోజులో నేను వృధా చేసే సమయం కాస్త తగ్గిందని చెప్తాను. అంటే హియర్ వాట్ యూ వుడ్ లైక్ టు, ఇప్పుడు ఏదో అతను ఒక విషపు చెట్టు కింద ఉన్నాడు. అప్పుడు ఏదో ఒక కాకి ఆ చెట్టు మీద నుంచి ఎగిరే ప్రయత్నం చేసింది. అయితే రాత్రంతా మంచు కురిసి ఉండడం వల్ల విషపు వృక్షం మీద కురిసిన మంచు ఆ కాకి మీద పడింది. అదేదో విదిలించింది, అతని మీద పడింది. ఓకే, ఇదేంటి చాలా చిన్న పాయింట్, సిల్లీగా ఉంది పాయింట్, ఇదేమంత పెద్ద ఇంటలెక్చువల్గా ఫిలసాఫికల్గా ఏం లేదే అన్న భావన మనకు రావచ్చు. కానీ ఒకసారి ఆలోచిస్తే, ఇక్కడ విషపు వృక్షం కింద ఉన్నాను అని చెప్తున్నాడు. ఒక విషపు వృక్షం కింద ఆ వ్యక్తి ఉన్నాడంటే, ఒక విషపు వృక్షము అంటే ఒక చెడు ప్రదేశము, చెడ్డవాళ్ళు ఎక్కువగా తిరిగే ప్రదేశము అని మనం అర్థం చేసుకోవాలి. మరి విషపు వృక్షం అంటే అదే కదా, చెడు సావాసమే విషపు వృక్షం కింద ఉండడం అంటే. ఆ విషపు వృక్షం కింద ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆ విషపు వృక్షం మీద ఉన్న ఒక కాకి, విషపు వృక్షము చెడ్డదే, కాకి కూడా చెడ్డదే. ఆ కాకి తన రెక్కల మీద పడిన ఆ విషపు చుక్కలను నా మీద చిమ్మింది, అది బయటికి వెళ్తూ ఆకాశంలోకి వెళ్తూ. అప్పుడు ఆ విషపు చుక్కలు కూడా చెడ్డవే, విషపు చెట్టు చెడ్డదే, విషపు చుక్కలు చెడ్డవే. కానీ అవి రెండు కలిసి నాకు కొంచెం మంచి చేసాయి. ఏం చేసాయి, ఆ రోజులో నేను వృధా చేసే సమయాన్ని కొంచెం తగ్గించాయి అని ఇక్కడ చెప్పాడు. మనం ఏమనుకోవాలి, నా జీవితంలో నేను వృధా చేసే సమయం, వృధా చేసే రోజులను కొన్నింటిని తగ్గించాయి అని అనుకోవాలి. చెడు సావాసం చేస్తున్నాం, చెడ్డ స్నేహితులతో తిరుగుతున్నాం. అలా తిరుగుతూ ఉన్న సమయంలో ఎవడో ఒక చెడ్డ స్నేహితుడు ఏం చేస్తాడు, మనకి ఒక చెడు చేస్తాడు, ఒక ద్రోహం చేస్తాడు, ఒక హాని తలపెడతాడు. అలా తలపెట్టినప్పుడు ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా దానివల్ల మనకు చాలా నష్టం వాటిల్లుతుంది. అది నష్టం వాటిల్లినప్పటికీ ఏమని భావించాలి దాన్ని, ఆ నష్టం ద్వారా మనం ఒక విషయం తెలుసుకున్నాము, ఏమని, ఆ విషపు చెట్టు కింద అంటే చెడు సావాసంలో మనము ఉండకూడదు. అక్కడ వాడు చెడే చేశాడు, నీకు చెడే చేసినా అది నీకు మంచి జరిగింది. ఎలా, చెడు కూడా మంచిదే, అది మంచి చేసినప్పుడు. నువ్వు ఎప్పుడైతే సానుకూల దృక్పథంతో ఆలోచిస్తావో అప్పుడు ఆ చెడు కూడా నీకు మంచిదే. ఆ విషపు వృక్షం మీద నుంచి వెళ్ళిన కాకి, అది విషం నీళ్ళు చిమ్మితే అది నీ మీద పడి నీకు చెడే జరిగింది, కానీ నీకు మంచి జరిగింది. ఎందుకంటే నువ్వు ఆ విషపు వృక్షం కింద కూర్చొని ఏమని ఆలోచిస్తున్నావు, వైలెంట్ థాట్స్ చేస్తున్నావు, హింసాత్మక ధోరణితో ఉన్న ఆలోచనలు చేస్తున్నావు.
తర్వాత ఇతరులకు కీడు తలపెట్టే ఆలోచనలు చేస్తున్నావు. తర్వాత నీ యొక్క స్వార్థం కోసం, నీ యొక్క సొంత సుఖం కోసం ఎంతోమందిని బాధపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. అలా ఆలోచిస్తూ ఉన్న నిన్ను ఒకటి డైవర్ట్ చేసిన ఒక చెడు చెడు జరిగింది. జరుగుతూనే అప్పుడు నువ్వు ఈ లోకంలోకి వచ్చావు, స్పృహలోకి వచ్చావంటే నువ్వు చెడు చేయాల్సిన శాతం కొంచెం తగ్గినట్టే. అది మంచి. ఎప్పుడైతే చెడు మంచి చేస్తుందో అప్పుడు చెడును కూడా మనం ఏమనుకోవాలి, మంచిదే అనుకోవాలి. దట్స్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రావర్డ్స్ ఉంటారు, చాలామంది పిల్లలు ఇంట్రావర్డ్స్. ఆ ఇంట్రావర్డ్స్ ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఒంటరిగా ఉండి పలు రకాల హింసాత్మకమైన వైలెంట్ థాట్స్ చేస్తూ ఉంటారు కూర్చొని. వాళ్ళు ఒక మొబైల్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎక్కడన్నా అకేషన్స్లో, సందర్భాలలో పెద్దలంతా కూర్చొని మాట్లాడుతున్న సమయంలో వాళ్ళ నాన్న యొక్క సెల్ అబ్బాయి తీసుకెళ్ళిపోతాడు సైలెంట్గా. లేదా ఒక యంగ్స్టర్ అనుకో, టీనేజ్లో ఉన్న అబ్బాయి, వాడికి సెల్ కొనిస్తారు, మొబైల్ కొనిస్తారు. ఆ మొబైల్ తీసుకుని అతను అందరూ ఉన్న చోట ఉన్నాడు, సైలెంట్గా ఎక్కడికో క్యానపీ కిందికో, బాల్కనీలోకో, లేకపోతే ఇంకేదో మూలకో, లేకపోతే తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటాడు. ఇలా ఒంటరిగా ఉన్నాడు అంటే అతను విషపు వృక్షం కింద ఉన్నాడనే అర్థం. అతను చేసే ఆలోచనలన్నీ విషపు ఆలోచనలు వస్తూ ఉంటాయి, వైలెంట్ థాట్స్ వస్తూ ఉంటాయి అతనికి. అప్పుడు అతన్ని మనం డిస్టర్బ్ చేసామనుకో అతనికి కోపం వస్తుంది, కానీ అతని జీవితంలో వృధా అయ్యే సమయం కాస్త తగ్గుతుంది. కాబట్టి అలాంటి వ్యక్తిని సాధ్యమైనంత వరకు మనం డిస్టర్బ్ చేయడం మంచిది. ఎవరైనా పిల్లలు ఇంట్రావర్డ్స్ లాగా ఆలోచిస్తున్నట్లయితే, ఎక్కువ సమయాన్ని ఒంటరిగా గడపాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే వారిని మనము డైవర్ట్ చేయడం మంచిది. అలా డైవర్ట్ చేస్తే ఆ సమయానికి అతనికి చెడే జరుగుతుంది, కానీ ఆ సమయానికి అతని యొక్క సుఖానికి అంతరాయం కలుగుతుంది అంతే. కానీ అది అతని జీవితానికి మంచి జరుగుతుంది. కాబట్టి ఇంట్రావర్డ్స్గా ఉన్న పిల్లలను జాగ్రత్తగా గమనించండి తల్లిదండ్రుల. వాళ్ళను కొంచెం గమనించుకుని ఉండండి. ఒంటరిగా ఫ్యాంటసీలకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు అందులోనే ఆనందాన్ని వెతులాడుకుంటారు. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు జరగకుండా చేస్తే సాధ్యమైనంత వరకు ఇంట్రావర్డ్స్ని మనం నివారించగలిగితే ఎక్స్ట్రావర్డ్స్ ఉన్నంతకాలం ఎటువంటి సమస్య రాదు. అంతర్ముఖులు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకునే ప్రయత్నంలో అతను వచ్చే ఆలోచనలు చాలా వరకు నెగిటివ్గా వస్తాయి. ఎందుకంటే అతని వయసుకు వచ్చే ఆలోచనలు అన్నీ నెగిటివ్గానే వస్తాయి, పాజిటివ్గా రావు. అన్ని జీవితం చూసిన వాడికి వచ్చే ఆలోచనలు పాజిటివ్గా వస్తాయి, కానీ చిన్న వయసు కదా, అంతర్ముఖుడుగా ఉన్నట్లయితే, ఇంట్రావర్ట్గా ఉన్నట్లయితే అలాంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి అంతర్ముఖుడుగా ఉన్న ఒక వ్యక్తి చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు ఒక కాకి వచ్చి ఆ విషపు చుక్కలను తన మీద చిందినప్పుడు అతని యొక్క మూడ్ మారిపోయింది, అతను మామూలు స్థితిలోకి వచ్చాడు. అప్పుడు అతని జీవితంలో ఆ రోజులో తను వృధా చేయవలసిన సమయం కాస్త తగ్గింది. అదేవిధంగా అలా జరిగినట్లయితే ఎప్పుడైనా సరే చెడు జరిగినా కూడా అది అతని జీవితంలో కొన్ని వృధా అయ్యే రోజులను తగ్గించినట్టుగా మనం భావించాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు దిస్ పోయం. ఈ పోయం కంటెంట్ చాలా చిన్నదే, కానీ కాన్సెప్ట్ పెద్దది కావడంతో మనం కాస్త ఎక్కువసేపు దీన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్.